అందరికీ నమస్తే అండి. గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీ చేసే డాక్టర్లకి, సిస్టర్లకు ఉన్నంత అహంకారము, వాళ్ళకున్నంత బలుపు, వాళ్ళకున్నంత మస్తి, వాళ్ళకున్నంత కొవ్వు ప్రపంచంలో ఎవ్వనికి ఉండదు. ఎంత బలుపు, ఎంత అహంకారాలు తెలుసా ఈ సిస్టర్లకి, డాక్టర్లకి. వీళ్ళకున్నంత బలుపు ప్రపంచంలో ఏ దున్నపోతుకు ఉండదు, ఏ గాడిదకు ఉండదు. ఎమర్జెన్సీ కేసు వచ్చిందంటే ఫోన్లు చూసుకుంటుంటారు. డెలివరీ వార్డులా ఎంత నీచంగా మాట్లాడతారంటే వాళ్ళు కూడా ఒక ఆడోళ్ళని కూడా మర్చిపోతారు ఈ డాక్టర్లు. ఏం చూసుకొని మీకు ఇంత అహంకారము? గాంధీ గాని ఉస్మానియాకు పోతే గింత కాకపోతే గింత పట్టించుకోరు. పాయిజన్ కేసు వచ్చినా పట్టించుకోరు, యాక్సిడెంట్ కేసు వచ్చినా పట్టించుకోరు, ఖాళీ వచ్చినా పట్టించుకోరు. ఇంకొక నీచం ఏంటంటే గాంధీ హాస్పిటల్లో జూనియర్లకి అవకాశం ఇచ్చి సీనియర్లు పోయి సిస్టర్లతో రొమాన్సులు చేసుకుంటూ ఉంటారు. దీంట్లోకా మీకు ఉద్యోగాలు ఇచ్చింది? దీనికా? ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వాళ్ళ గురించి స్పందించరు. ఎంతమంది గాంధీలో కానీ ఉస్మానియాలో కానీ మరణిస్తున్నారంటే ఓన్లీ డాక్టర్ గాని వాళ్ళనే. ఎందుకంటే జూనియర్లకు అవకాశం ఇస్తారు. అరే మేము మనుషులం అనుకుంటారా, పశువులు అనుకుంటారా? మీరు ఎంబీబీఎస్ చేసినప్పుడు కప్పలం కోసి పిల్లలను కోసినట్టు అనుకుంటారు కదరా. ఒక ప్రాణం విలువ మీకు తెలియట్లేదురా. మీ వరకు వచ్చేవారు తెలుసు. మీ వరకు రోగం వచ్చి, మీకు గత్తర వచ్చి, మీకు ఏమైనా పోయే కాలం వస్తే ప్రైవేట్ కురుకుతారు, ఫారెన్లకు పోతారు. మరి మా ప్రాణాలు కావారా? ఒక్కొక్కరిని ఎట్లా పడితే అట్లా పోసేస్తారు, ఎట్లా పడితే అట్లా చేస్తారు. మెడిసిన్లు ఉన్నాయంటే దొంగసాట్ల బ్యాగులలో పెట్టుకొని అమ్ముకుంటున్నారు. మీరు మనుషులా గాడిదలురా? మీరు తినే ప్రతి ఒక్క రూపాయి మేము కట్టే ట్యాక్సీరా. గవర్నమెంట్ జాబ్ చేసే ప్రతి ఒక్కరు తినే రూపాయే మేము కట్టే ట్యాక్సీ. అది మా కష్టంతో ఈరోజు మీరు అనుభవిస్తున్నారు. ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ సరిగ్గా డ్యూటీ ఎన్నిక శాత కాదు కానీ నీతులు చెప్తారు. ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. వనస్థలిపురం పోతే ఎంత అహంకారంతో ఉంటాయి తెలుసా అల్ల సిస్టర్లు. గాంధీకో ఉస్మానియాకో ఏడుకో గవర్నమెంట్ హాస్పిటల్లో ఆశా వర్కర్లతో సహా నెత్తికెక్కుతాయి. గవర్నమెంట్ జాబ్ రాగానే దీంట్లో కళ్ళు నెత్తికెక్కుతాయి. ఏం చూసుకొని మీకు అంత బిల్డప్ అంటే ఆ డ్యూటీని చూసుకొని. ఆ డ్యూటీ ఏ నుంచి వస్తుందంటే మేము వేసే భిక్షతోటి బతుకుతున్నారు మీరు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకొని సిన్సియర్గా డ్యూటీ చేయడం నేర్చుకోండి. ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. ఈ ప్రభుత్వాలు కూడా వాళ్ళకే సపోర్ట్. లంచాలు ఇస్తారు, జాబులు చేస్తారు, లంచాలు ఇస్తారు, ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. సిగ్గుండాలి 5 ఏళ్ళు అన్నం తిన్నప్పుడు. ఈడనేమో సంతకాలు పెడతారు, పోయి ప్రైవేట్లోనేమో డ్యూటీలు చేస్తారు మీరు. అందుకే మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు కానీ సిస్టర్లు కానీ నిజాయితీగా డ్యూటీ చేసి న్యాయంగా డ్యూటీ చేస్తే ఇలా ఏ ఒక్క ప్రాణం పోదు. వాళ్ళ కర్మదీరి సావాల్సిందే తప్ప వాళ్ళ అన్యాయంగా అయితే చచ్చిపోరు. మీరు మనుషులే బతుకుతున్నారు. ఈ గవర్నమెంట్ జాబులు చేసే మొత్తం 100% ఇట్లనే ఉన్నారు. ఒక్కరో ఇద్దరు నిజాయితీగా ఉన్నారు. మొత్తం ఇట్లా దొంగ ముండ కొడుకులే ఉన్నారు.